హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం చక్కగా వంకాయలతో నువ్వులు పల్లీల కారం చేసుకుందామండి. దానికోసం కడాయి పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే ఒక 1.5 స్పూన్ నువ్వులు వేసుకుని చక్కగా దూరగా వేయించుకుందాము. ఇవి పక్కన పెట్టుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని మనం వంకాయలన్నీ కట్ చేసుకుని దాంట్లో వేసుకుందామండి. ఇలా వేసుకోవటం వల్ల వంకాయలు అనేవి చేదు రావు అనమాట. కూర వండేటప్పుడు కండ్ర రాకుండా ఉంటాయి. సో అప్పుడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్, నేనైతే 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. అవన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకుని మనం ఎప్పుడైతే వంకాయలు వేసుకున్నామో వెంటనే ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలండి. కండ్ర రాకుండా ఉంటుంది కూర. చక్కగా ఈ చిన్న మంటలో పెట్టుకుని మూత పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటూ ఉందామండి. ఇది మగ్గిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకుని అది కూడా చక్కగా కలిపేసేసుకుని మూత పెట్టుకుందామండి. మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటితో పాటు కొంచెం జీలకర్ర వేసి అది కూడా మనం మిక్సీలో పొడి చేసి పెట్టుకుందామండి. దీన్ని కూడా వేసేసి దీంతో పాటు మనం ఒక 5 వెల్లుల్లిపాయలు చక్కగా కొట్టుకుని వేసేసుకుని దాన్ని కూడా కలిపేసుకుందామండి. మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. చక్కగా ఇవన్నీ పట్టేస్తే మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి, సరిపోతే కొంచెం వేసుకోండి. అంతా ఒకసారి కలిపేసేసుకుని లాస్ట్ కరివేపాకు వేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి దీన్ని.